అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే మహాలయ అమావాస్య. అంతేకాదు ఇదే రోజు సూర్యగ్రహణం రావడం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి రోజు వచ్చింది. ఈరోజు ఏమి చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారి జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. జన్మల దరిద్రం కష్టాలు మొత్తం పోతాయి. మరి ఏ కథను వింటే మన ఇంట్లో ఇన్ని శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాలయ అమావాస్య రోజు తప్పక వినవలసిన ఒక కథ గరుడ పురాణంలో ఉంది. ఈ కథను ఇప్పుడు మనం వింటున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఆ కథను విందాం. పూర్వం కృతాయుగంలో వంగా అను దేశంలో బుబురు అనే ఒక రాజు ఉండేవాడు. అతనిది విశాలమైన రాజ్యం. సమర్థవంతమైన పారపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తూ ఉండేవాడు. అసలే అది కృతాయుగం. కృతాయుగం అంటే సత్యయుగం కదా. భూమికి 4 దిక్కుల సత్యమే వర్ధిల్లేది. అలాంటి కాలంలో సత్యానికి పాఠాలు చెప్పే విధంగా పాలన సాగించేవాడు బబురువాహనుడు. బబురువాహనుడు అంటే అర్జునుడు కొడుకు కాదు, కేవలం పేరుకు మాత్రమే బబురువాహనుడు. అతని కాలంలో రోగులు లేరు, పాపులు లేరు, దొంగలు లేరు, హంతకులు లేరు. ఆకట్టుకునే రాజు అద్భుతమైన పాలన మాత్రమే ఉండేవి. ఒకరోజు బబురువాహనుడు అడవికి వేటకు బయలుదేరాడు. 100 గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి 100 మిత్రులు, వందలాది మంది సైనికులు, వీరందరూ వస్త్రాలు తీర్చే సేవకులు రాజుని అనుసరించారు. అద్భుతమైన అట్టహాసం హడావిడితో వీరి వేట సాగింది. ఎన్నో అడవి జంతువుల్ని వేటాడుతూ ఆఖరున ఒక లేడిపైకి బాణం విసిరాడు బబురువాహనుడు. ఆ లేడీ బాణం చేత దెబ్బతిన్నది. కానీ ఆ లేడీ చాలా తిక్క లేడీ. అందుకని తన గాయాన్ని లెక్క చేయక బాణం వేగంతో పారిపోవటం కొనసాగించింది. ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాళ్లా మారిపోయాడు. తన వెంట మిత్రులు ఉన్నారని, పరివారం ఉందని మర్చి తప్పించుకుపోతున్న లేడీ వెంట పడి తాను కూడా వేగంగా పరిగెత్తాడు. చివరికి అడవిలో ఒంటరిగా మిగిలాడు. కానీ ఎలాగో ఒకలాగా లేడీని పట్టుకోగలిగాడు. అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. లేడీ వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు అర్థం కాలేదు. కానీ లేడీ చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతనికి ఆకలి దప్పులు చుట్టుముట్టాయి. ఎంతసేపు లేడీ కొరకు వేటాడిన రాజు ఆకలి దాహాలను తీర్చుకోవడం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అదృశ్యవశాత్తు అక్కడికి సమీపంలోనే ఒక సరస్సు కనపడింది. అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కోసం ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకోసాగాడు. అనుకోకుండా రాజుకు నిద్ర ముంచుకు వచ్చి కనులు మూతపడసాగాయి. ఈలోగా సమీపంలో కలకలం వినపడింది. రాజు కలవరపడుతూ కళ్ళు తెరిచి చూశాడు. అతనికి సమీపంగా ఎదురుగా 100 ప్రేతాలతో కలిసి ఒక ప్రేతవాహనుడు అని పేరు గల ప్రేతరాజు ఒకడు వచ్చాడు. ప్రేతాలన్నీ ఎముకలకు బిగుతూ చర్మాన్ని అతికించుకున్నట్లుగా ఉన్నారు. ఎక్కడ అంగుళం మందం మాంసం కూడా లేదు. వారి ఆకారాలు భయం గొలిపేలా ఉన్నాయి. ప్రేతాలు హఠాత్తుగా కనపడితే ఎవరికైనా భయం కలుగుతుంది. కానీ అక్కడ ఉన్నది యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే బబురువాహన రాజు కనుక ముందుగా కొంచెం కలవరం కలిగిన వెంటనే తన విల్లును అందుకొని ప్రేతాలపైకి చెక్కుపెట్టాడు. విల్లు ఎక్కుపెట్టాడు. కానీ బాణం వదలకుండానే వారితో ఇలా అన్నాడు: ఎవరు మీరంతా ఇంత భయంకరంగా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? మీ శరీర ఆకృతులు ఏంటి ఇంత వికృతంగా ఉన్నాయి అని అడిగాడు. దానికి ప్రేతాల నాయకుడైన ప్రేతవాహనుడు రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, మీ దర్శనం కలగగానే మాలో ప్రేతభావం నశించిపోయింది. మాకు ఉత్తమ కథలు ఇక లభించి తీరతాయి అన్నాడు. ప్రేతవాహన మాటలు రాజుకు అర్థం కాలేదు. అదే విషయం రాజు ఇలా అన్నాడు: ఓ ప్రేతమా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా అన్నాడు: రాజా, ప్రేతాలు అన్నీ ఒకప్పుడే మనుషులే. కానీ చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారుతాయి.
ఎవరికైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం జరగవో వారంతా ప్రేతాలై తిరుగుతారు. అంతేకాదు నమ్మక ద్రోహులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని వారు, తాగుబోతులు, దొంగతనం చేసిన వారు, ఈర్ష్య, అసూయతో కాలం గడిపిన వారు, గురుపత్నిని చెరిచిన వారు, ఒకరు ఆస్తిని అన్యాయంగా లాక్కున్నవారు, పరుల సొమ్ముకు ఆశపడిన వారు మొదలైన తప్పుడు పనులు చేసిన వారంతా ప్రేతాలుగా మారిపోతారు. మేమంతా అలా అయ్యి ఇలా వచ్చిన వారమే. రాజా, తిండి దొరకదు, నీరు దొరకదు. దీంతో మేము ఆకలి దాహాలతో అలమటించిపోతుంటాము. మాకు ఎవరూ శ్రాద్ధం కానీ పిండం కానీ పెట్టేవారు లేక ఇలా మిగిలిపోయాము. ఇలా మిగిలిపోయిన వారికి రాజే అపరక్రియలు జరపాలి. అలా జరపడం వల్ల మేము ప్రేతరూపం నుండి విముక్తులం అవుతాం. మీరు కూడా గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు. రాజా, బ్రతికి ఉన్నంతసేపు వీరు నావారు, వారు నావారు అనుకుంటాం. కానీ చివరకు ఎవరూ ఉండరు. కొడుకులు, భార్య వీరు మన అవసరం కోసం, మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకు వచ్చిన వారే. మనం వారి అవసరం తీర్చినంతకాలం వారి చేత గౌరవించబడతాం. మన అవసరం లేదు అనుకున్నప్పుడు వారి నుండి గౌరవం లభించదు. మనిషి చచ్చాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది. బంధువులు శ్మశానం దగ్గర ఉండిపోతారు. శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది. ఇక విడిపోక పరలోకం దాకా వచ్చే నీ పాప పుణ్యాలే అని చెప్పాడు ప్రేతవాహనుడు. అప్పుడు బబ్బురవాహనుడు, ఓయి ప్రేతవాహన, చాలా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరు అని అడిగారు. దానికి ప్రేతవాహనుడు ఇలా అంటాడు, రాజా, ప్రేతంగా మారడానికి ముందు నేను ఒక ధనికుడైన వైశ్యుణ్ణి. పేరు దేవదత్తుడు. నేను సన్మార్గంలో నడిచాను, దేవతారాధన చేశాను, తీర్థయాత్రలు తిరిగాను, దాన ధర్మాలు కూడా చేశాను. కానీ నాకు అపరకర్మలు చేయటానికి మాత్రం లేకుండా పోయారు. అందుకని ఇలా ప్రేతాన్నై తిరుగుతున్నాను. రాజా, ఒక దేశపు రాజు అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని నీవు మా అందరి కోసం అపకర్మలు చేసి మాకు ముక్తిని కలిగించండి అని చెప్పి తన వద్ద ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు. అందుకు రాజు ఇలా అన్నాడు, ఓ ప్రేతవాహన, నేను ఒక రాజును, ఇతరుల నుండి దానాన్ని స్వీకరించను. మీకు అపరకర్మలు మాత్రం చేయిస్తాను. కానీ ప్రేత వాహన, నాకు ఇది ఒకటి చెప్పు. మా వంశస్థులు ఎవరైనా ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నేను ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఎవరైనా అలా ఉండిపోతే వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు. దానికి ప్రేతవాహనుడు, రాజా, మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతంలా మిగిలి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు. స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి. యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు. నడి వయసులోనే నీవారు అనుకునేవారు మరణిస్తాడు. ఉన్నట్టుండి ఆదాయం తగ్గిపోతుంది. అనుకునే విధంగా ఇల్లు తగలబడిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి. తీవ్రమైన జబ్బులు వస్తాయి. వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు. వర్షం బాగా కురిసినా కూడా పంట చేతికి అందదు. ఇంటికి వెళ్ళేలా శత్రువులా తిరగబడుతుంది. కాబట్టి రాజా, ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇవన్నీ అపరకర్మలు చేయనందువల్ల ఆకలి బాధతో తిరిగే ప్రేతల వల్లే జరుగుతాయి అని మన వంశం వారు ఎవరైనా ప్రేతంలా మారి తిరుగుతున్నారా అని ఎలా గుర్తించవచ్చో చెప్పాడు ప్రేతవాహనుడు. ఇదంతా విన్న తర్వాత బబురవాహనుడు మహారాజు తన నగరానికి వెళ్ళి ప్రేతాల విముక్తి కోసం శ్రద్ధగా అపరకర్మలు చేయించాడు. అంతటితో ప్రేతవాహనుడికి అతని వెంట ఉన్న ప్రేతాత్మలకు విముక్తి కలిగింది. వారంతా ఎంతో సంతోషంగా స్వర్గానికి వెళ్ళారు. ఇది గరుడ పురాణంలోని కథ. ఈ కథను మహాలయ అమావాస్య రోజు విన్నా, చెప్పినా, చదివినా 7 జన్మల పాపాలు మొత్తం పోతాయి. మీ పితృదేవతలు ఆశీర్వదిస్తారు. మీ ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పడతాయి. ఈ కథను వింటే మీ పితృదేవతలు నేరుగా స్వర్గానికి వెళ్తారు. అంతేకాదు వారి యొక్క ఆకలి దప్పులు తీర్చేంతనంత మహాపుణ్యం వస్తుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడు అనే వనజునికి ఒక ప్రేతం కనిపించింది. ఆ ప్రేతం విశానులతో ఇలా అంటుంది: ఓ వజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. అలా నీవు చేసిన ఎడల నేను ఈ ప్రేతయోని నుండి విముక్తిని పొందుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడు అలానే చేశాడు. తర్వాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయా అంతా కలే తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయా నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం సానాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మళ్ళా పడమరపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణులారా, ఏ ఏ సత్కారాలు చేస్తే మంచి పుత్ర సంతానం సుఖజీవనం లభిస్తాయి అని అడిగాడు. దానికి వారు ఇలా అన్నారు: విశాల రాజకుమార, గయా తీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తెరుతాయి అని చెప్పారు. విశాలుడు తీర్థంలో వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోకంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. అలా చేసిన వెంటనే శీఘ్రమే పుత్రవంతుడు అయినాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనం ఇచ్చారు. అతను వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. ఇక వారిలో శ్వేతవర్ణంలో ఉన్న పురుషుడు ఇలా అన్నాడు: రాజా, నాయన విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్లనే నేను స్వర్గానికి వెళ్తున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్య చేసి అవిచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో ఉన్నది మా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయాశీర్ష తీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేతరూపం నుండి, వారు నరక రూపం నుండి విముక్తులై స్వర్గానికి వెళ్తున్నాము. నాయన, నీవు చేసిన ఉపకారం మామూలుది కాదు. నీకు అంతా శుభం కలుగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. ఇక విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలన చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. కాబట్టి గయాలో పిండ ప్రదానం వల్ల మీ పితృదేవతల్లో అంటే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఎవరైనా నరకంలో బాధలు పడుతుంటే వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. గయాకి వెళ్ళలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు వదిలి రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే మీ పితృదేవతలు నేరుగా స్వర్గానికి వెళ్తారు. మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈరోజు ఈ కథను మీరు విన్నారు. ఇక ఈరోజు తప్పక వినవలసిన మహాలయ అమావాస్య గురించి ఒక అద్భుత కథను తెలుసుకుందాం. ఈ కథను వింటే కూడా మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు మొత్తం పోయి ఉత్తమ గతులు కలుగుతాయి. భాద్రపద మాసంలో అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం, కాళికా పురాణం పేర్కొన్నాయి. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణం లేక భూభారం పెరిగిపోతుంది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుని శరణవేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు: ఈ జనం కేవలం పుట్టడం తప్ప ఎక్కడి నుండి వేరే లోకాలకు వెళ్ళకపోవడం వల్ల ఈ భూమండలం అంతా భారం పెరిగిపోతుంది. ఈ బ్రహ్మదేవుడితో చెప్పాడు. దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కోరగా ఇదే భాద్రపద అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది: తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుంచి నీవు బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెబితే అది చేయి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు: ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తున్నాను కానీ చంపడం లేదు.
ఈ రోజు నుండి ఆ జనాల్ని నీవు సంహరించు. వారు ఎంతకాలం బతకాలో నేను వారి నుదుట రాస్తాను. అలా ఆయువు తీరగానే వారిని ప్రాణం తీసేయి. అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మాలోకానికి పంపు అనగానే దానికి ఆ మృత్యుదేవత ఇలా అంటుంది, ఈ సంహారం నా వల్ల కాదు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణం తీసే ఈ పనిని నేను చేయను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, నీకు పాపం అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపించాము. ఇది సృష్టి ధర్మం. అయినా మృత్యుదేవత వినలేదు. దానికి బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, తప్పక చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసెట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తవులు పుట్టుకొచ్చాయి. దాంతో మృత్యుదేవతతో బ్రహ్మ ఇలా అంటాడు, ఈ నిమిత్తవులు వెళ్ళి ప్రజల్ని పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చేస్తారు. నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవరూ తిట్టరు అన్నాడు. ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావడం, ప్రమాదం జరగడం, ఒకరినొకరు కొట్టుకోవడం, వారికి వారు ప్రాణం తీసుకోవడం, ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి. ఇలా పలానా కారణం వల్ల జనం చనిపోయారు అని అనుకుంటారు, కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవరు నిందించరు అంటారు. ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్లే వారు చనిపోతారు, కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిమిత్తములే రోగాలు కారణాలు అంటాడు. అందుకే ఎప్పటికీ ఎవరైనా చనిపోతే ఫలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు, కానీ మృత్యువు వారికి గుర్తురాదు, మృత్యువుని తిట్టరు. కాబట్టి మృత్యుదేవత, ఈ నిమిత్తములు నీ కన్నీళ్ల నుండి పుట్టాయి, నీకు ఎటువంటి నింద రాదు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరైనా చనిపోయే ముందు ఈ నిమిత్తములను పంపి రకరకాల కారణాల వల్ల వారు చనిపోగానే వారి ప్రాణాలని మృత్యుదేవత తీసేసేది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు. అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తిగా ప్రార్థించారు. దానికి మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుందని గ్రహించాడు. ఇలా జనం వెంటనే చనిపోతుంటే దీనికి మహాలయము అంటారు. అంటే తొందరగా లయం అవ్వడం అని అర్థం. కాబట్టి ఇలా తొందరగా చనిపోకుండా ఒక కర్మ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుండి ఏర్పాటు చేస్తాను అని, ఈరోజు అంటే భాద్రపద మాసంలోని అమావాస్య రోజు, అంటే మహాలయ అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు. ఈ మహాలయ అమావాస్య రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూతి పూసుకొని తర్వాత త్రిమూర్తుల పటం పెట్టుకొని, అంటే మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులు ఉన్న దేవతా పటాన్ని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే కందపచ్చలి, తోటకూర లేక అరటికాయ, ఈ 3ంటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలు తోటి ఆ ఇద్దరిని చాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు. ఇక ఈ కూరగాయలను స్వయం పాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడితో జనులతో చెప్పిన రహస్యం ఇది. అలానే ప్రపంచం ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ఇలా ప్రపంచం అంతమయ్యే సమయం భయంకర అగ్నిజ్వాలలు 100 సంవత్సరాల భూమిని కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది. దీనికి మహాలయము అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరికి శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము.
మళ్ళీ సృష్టి మొదలైందాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు నిండు నూరేళ్లు జీవించడంతో పాటు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తుల్ని భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించడం చాలా మంచిది. ఇది మహాశివుడు చెప్పిన పరమరహస్యం. ఇక ఈరోజు తప్పక వినవలసిన మహాలయ అమావాస్య గురించి ఒక అద్భుత కథను తెలుసుకుందాం. ఈ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, జన్మల పాపాలు మొత్తం పోయి ఉత్తమ గతులు కలుగుతాయి. భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కన్నులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం ఒంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది. కాబట్టి శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాలని ఆత్మలకు తెలియజేస్తుంది. ఒకవేళ కాకులు పిండాలను ముట్టుకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడో తిరుగుతూ బాధపడతాయి. కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి. దీని వెనక పురాణ వివరణ తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకి కూడా 3 అద్భుత వరాలు పొందినటువంటి సౌర పురాణం మరియు పద్మ పురాణం చెప్తున్నాయి. మరి కాకి పొందిన అద్భుత వరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. కాకులు పితృదేవతలకి ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు. సారపురాణం ప్రకారం చాలా క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు ఎంతగానో మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుని పలు విధాలుగా స్తుతించింది. ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు, కాకుల్లో ఉత్తమైన కాకి, నీ తపస్సుకు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నీ తపస్సుకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి కాకి ఇలా చెప్పింది, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని, ఒక్కొక్క వస్తువుని, ఒక్కొక్క జీవిని, అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు. నేను భూలోకంలోని పదార్థాలు సేకరించే జాతిని. నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది. అందరు మానవులు నన్ను తిడుతున్నారు. నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అంటున్నారు. నన్ను దగ్గర కూడా రానివ్వడం లేదు. కాక అని అసహ్యంగా అరుస్తుంది అంటున్నారు. నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి. నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది. నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నపించుకుంది. కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు. కాకిని భూలోకంలో ఇంత నీచంగా చూస్తున్నారా, పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకొని ఇలా అన్నాడు, ఓ ఉత్తమమైన కాకి, నీకు నేను 2 వరాలు ఇస్తున్నాను. పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక. కాకులు తింటే మాత్రం ఆహారం పితృదేవతలకు ఆహారమే వెళ్ళుగాక. ఇది నేను ఇచ్చే మొదటి వరం. అంటే మన పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద వెనక కాకికి గనక పెడితే అది కాకి తింటే, కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది. వారికి కడుపు నిండిపోతుంది. కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు, అక్కడ పితృదేవతలకు త్రేన్పులు వస్తాయి. వారికి సంతృప్తి కలుగుతుంది. వారు ఆశీర్వదిస్తారు. ఇది మొదటి వరం. ఇక రెండవ వరం, నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళడానికి జంతువులు, పక్షులు భయపడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన కరుణా స్వరూపుడు. నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు. దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది. శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది. ఆయనను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు. ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు. నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని 2వ వరం ఇచ్చాడు. దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనం అయింది. ఈ విధంగా సూర్యుడు 2 వరాలు ఇవ్వడం వల్ల కాకికి భూలోకంలో గుర్తింపు వచ్చింది. ఇక పద్మ పురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనేశ్వరిని ఇలా అడిగాయి, కేవలం చనిపోయిన వారి పిండం తినడం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావలసినంత కీర్తి రావడం లేదు. ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి. దానికి శనేశ్వరుడు ఇలా అన్నాడు,
ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని, అలా పెట్టిన వారికి దేవతల వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి కాకి దైవారాధనలో భాగమైంది. ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకి భూలోకంలో పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఆ కాకులకి ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది. దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి. కాబట్టి కాకికి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన 3 వరాలు ఇవే. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వినగలుగుతారు.